సో దాన్ని డబ్బింగ్ చేస్తున్నప్పుడు నీకెలా అనిపిస్తుంది? నాకు కొంచెం స్కేరీగా అనిపిస్తుంది. అంటే భయం వేస్తుంది. నేను తప్పు చెప్తే తిడతారేమో, లేకపోతే ఏమైనా అంటారేమో అని భయపడుతూ కరెక్ట్గా చెప్పేస్తా ఉంటా అలాగా. సో అంటే సీరియల్స్ తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మూవీస్ వరకు కూడా వచ్చావు. సో అది కూడా అవతార్ మూవీలో టూ క్యారెక్టర్ కి నువ్వు డబ్బింగ్ చెప్పావు. సో నీకు ఎలా అనిపించింది? అంటే ఒక హాలీవుడ్ మూవీ మనకి ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ కి నిన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? నేను అసలు అనుకున్నా నా వాయిస్ సూట్ కాదు, వాళ్ళు సెలెక్ట్ చేయరులే అని చెప్పి అలానే నా వాయిస్ ఇచ్చా. కానీ సెలెక్ట్ చేశాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నేను అనుకోలేదు అసలు వాళ్ళు నాకు సెలెక్ట్ చేశారని. సో ఆ ఛాన్స్ నీకు ఎలా వచ్చింది? నాకు బివి రమణ అంకుల్ గారు ఇచ్చారు. ఆ అంకుల్ వల్లనే నేను ఆ మూవీ చెప్పడం అయింది. దాని వల్లనే ఇప్పుడు ఇలా ఉన్నాను నేను. సో అంటే ఈ అవతార్ మూవీలో నీకు నచ్చినటువంటి బెస్ట్ డైలాగ్ ఏదైనా చెప్తావా మా కోసం? అది కూడా టూ క్యారెక్టర్. ఓకే, రండి మన వీరులందరూ వచ్చేస్తున్నారు, కిరి స్పైడర్ తొందరగా వెళ్దాం రండి, అది చెప్పాను అనమాట ఫస్ట్. ఇప్పటికి అంటే లైక్ నేను ఇప్పటికి దాదాపు ఒక 3-4 టైమ్స్ చూసాను అవతార్ 2 మూవీ. సేమ్ నాకు తను మాట్లాడుతున్నా కూడా నార్మల్ గా కూడా నాకు టూ క్యారెక్టరే గుర్తుకొస్తుంది. యాక్చువల్గా మూవీస్లో ఫస్ట్ తనకి అవకాశం ఇచ్చింది ఇండస్ట్రీలో పెద్ద ఆయన గోగినేని శివరాం వరప్రసాద్ గారు. ఆయన మా అందరికి కూడా గాడ్ ఫాదర్ అనమాట. తను కూడా ఆయన ద్వారానే మూవీస్ లో ఫస్ట్ ఆపర్చునిటీ అనేది రావడం మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే శాకుంతలం అల్లు అర్జున్ గారి డాటర్ అల్లు వరహ యాక్ట్ చేసింది కదా, దాంట్లో తనకి ట్రాక్ ఇచ్చింది తను. ఓకే, శాకుంతలం ఫస్ట్. తర్వాత ఆసారే మళ్ళీ బాంబే తీసుకెళ్లారు శంషేరా మూవీ కోసం. ఓకే, తన వల్ల నాకు మూవీ కార్డ్ లేకపోయినా అప్పట్లో నేను కూడా అంత దూరం వెళ్ళి డబ్బింగ్ చెప్పగలిగాను. డబ్బింగ్ చెప్పాను బాంబే వెళ్ళి. అట్లా ఫస్ట్ ఆయన గాడ్ ఫాదర్ అనమాట. మూవీస్ లో తనని గుర్తించి చెప్పగలదు, ఈ పౌరాణిక పదాలు తెలుసు కదా, కొంచెం నోరు తిరగదు పద్యాల టైపు, అట్లాంటి డైలాగ్స్ కూడా తిను క్యారీ చేయగలదు అని ఆయన గుర్తించి, లేదు ఈ పాపతోనే మనం ట్రాక్ వెళదాం, క్లారిటీగా చెప్తుంది తెలుగు పదాలు. ఇప్పుడు అంతా ఇంగ్లీష్ కల్చర్ అయిపోయింది, కూడా ఇంగ్లీషే మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఫైన్. ఇట్లా ప్రతి వాళ్ళు తెలుగు మదర్ టంగ్ ని మాట్లాడడం అనేది మర్చిపోతున్నారు. ఒత్తులు పొల్లులు పదాలు ఇవి కూడా ఎక్కడ దేనికి ఎక్కడ పెట్టాలి ఇవి కూడా తెలీదు. ఇప్పుడున్న స్టడీస్ వల్ల జనరేషన్ కి తెలీదు. కానీ తనకి ఫస్ట్ నుండి నేను రేడియోలో చేయడం వల్ల కొంచెం, నేను సాంస్క్రిట్ స్టూడెంట్ అనమాట డిగ్రీ వరకు కూడా, అట్లా కొంచెం తెలుగు ఇలా పలకాలి అలా పలకాలి అని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయించడం. సో దానికి శాకుంతలం బాగా పనికొచ్చింది అనమాట. పౌరాణిక డైలాగ్స్ బాగా చెప్పగలదు అని చెప్పి శివరాం ప్రసాద్ గారు, గోగినేని సార్ దాన్ని గుర్తించి ట్రాక్ చెప్పించారు. కానీ గుర్తింపు వచ్చింది మాత్రం డబ్బింగ్ డైరెక్టర్ బివి రమణ గారు అవతార్ 2లో ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల. ఆ మూవీ రిలీజ్ అయిన 1 year వరకు టూక్ కదా నువ్వు టూక్ కదా ఎక్కడికి వెళ్ళినా, అంటే ఇప్పుడు తను నార్మల్ గా మాట్లాడుతున్నా కూడా అదే వాయిస్ అన్నది రికగ్నైజేషన్ అయిపోయింది. ఇంకా నాకు అప్పటి నుంచి అదే అనిపిస్తుంది, టూక్ టూక్ అని. క్లాస్ లో కూడా వీళ్ళ టీచర్స్ గానీ పక్కన స్టూడెంట్స్ ఫ్రెండ్స్ టూక్ భలే చెప్పావు నువ్వు, బాగుంది అని చెప్పి. అంటే అప్పటి వరకు మనం ఆ క్యారెక్టర్ ని చూస్తాం, బట్ ఆ వాయిస్ ఇచ్చింది ఎవరో అన్నది అంటే తెలిసిన తర్వాత మనం ఆ క్యారెక్టర్ ని ఈ పర్సన్ లో చూడడం అనేది మొదలు పెడుతుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు డైలాగ్స్ చెప్పాలి, అది కూడా డబ్బింగ్ లో అని అంటే పర్సన్ ఒకరు ఉంటారు, మనం చెప్పే డైలాగ్స్ మన ఎమోషన్స్ తో వస్తాయి. సో ఆ పర్సన్ కి ఆ ఎమోషన్స్ మిక్స్ అంటే లైక్ మ్యాచ్ అవ్వడానికి నువ్వు ఎలా ప్రిపేర్ అవుతుండేదానివి? నేను బేసిక్ గా ఏం ప్రిపేర్ అవ్వను. నాకు నార్మల్ గా కూడా ఇంట్లో ఉన్నప్పుడు కావాలని ఏడుపు తెప్పించుకుంటా. నేను కావాలని ఏడుపు తెప్పించుకుంటా, ఇట్లా పెడితే అట్లా నీళ్ళు వచ్చేస్తే అదే డైలాగ్ తోటి చెప్పేస్తూ ఉంటా. నేను ఏం ప్రాక్టీస్ చెయ్యను, నాకు అలా వచ్చేస్తూ ఉంటది, ఫ్లోలో వచ్చేస్తుంటది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు నేను కూడా అలానే చెప్పాలి అని చెప్పి వచ్చేస్తుంటది ఫ్లోలో. నేను ఏం ప్రాక్టీస్ చేయను అన్నమాట దానికి. ఓకే, సో మ్యామ్ అంటే ఈ ఏజ్ కి ఇప్పటికే మనం కొన్నిసార్లు చాలా మంది ఉన్నారంటే మాట్లాడడానికి తడబడుతూ ఉంటాం. కానీ ఈ అమ్మాయి 9th క్లాస్ కి ఇప్పుడు 7th స్టాండర్డ్. ఓకే, 7th స్టాండర్డ్. ఓకే,
సో 7th స్టాండర్డ్ కి ఆ అమ్మాయి ఇప్పుడు ఆ డైలాగ్స్ లో ఉన్నటువంటి ఎమోషన్స్ అయినా కానీ లైక్ హ్యాపీ ఎమోషన్ అయినా సాడ్ ఎమోషన్ అయినా ఇవన్నీ ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది? ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ అంతే. అలా ఫస్ట్ ఒక సింగిల్ డైలాగ్ తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా చెప్తూ ఉంటే అది ఇంకా అలవాటు అయిపోతుంది. ఏంటంటే మైక్ ముందు కూర్చోగానే ఆ స్క్రీన్ మీద ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో ఆర్టిస్ట్ ని ఓన్ చేసేసుకుంటది. ఓకే, ఓన్ చేసేసుకుని హెడ్ ఫోన్ పెట్టేసుకుని స్క్రిప్ట్ చదవడం రాదు కాబట్టి ఈ ఏజ్ లో, ఎందుకంటే చాలా మంది రైటింగ్ స్పష్టంగా ఉండదు, కొంచెం కలిపి రైటింగ్ లాగా అట్లా ఉండొచ్చు. అది కూడబలుక్కుని చదివి డైలాగ్ చెప్పాలంటే కష్టం కదా. అందుకని హెడ్ ఫోన్ పెట్టుకుని హెడ్ ఫోన్ లో ప్రాంప్టర్ వాయిస్, స్క్రీన్ మీద ఆర్టిస్ట్ ఏమైతే చెప్పారో డైలాగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని మాక్సిమం కరెక్షన్స్ రాకుండా తనే చెప్పేసుకుంటది. ఓకే, సో అంటే స్క్రిప్ట్ లేకుండానే ప్రాంప్టింగ్ వాయిస్ తో తను వాయిస్ చెప్పేసుకుంటది. ఓకే, సో నేను తన్ని సీరియల్స్ కి వాటికి కూడా స్కూల్ అయిన తర్వాత బయటికి తీసుకెళ్ళను, ఇంట్లోనే సపరేట్ సూట్ కట్టించేసుకున్నాను. ఇంట్లో నేను సెషన్ వేసి ఇచ్చేస్తే ప్రోటూల్స్ యాప్ లో తనే చెప్పేస్తుంది. ఓకే, నేను వెళ్ళి మళ్ళీ మెయిల్ చేస్తాను అనమాట ఆ ట్రాక్ ని. ఓన్లీ మూవీస్ అంటేనే స్టూడియోకి తీసుకెళ్తాను. సో మ్యామ్, అంటే ఈ డబ్బింగ్ అనేది అంత ఈజీ అనుకునే పని అయితే కాదు. అంటే చూసే వాళ్ళు అందరూ అనుకుంటారు ఏముంది 4 డైలాగ్స్ చెప్పేస్తారు అని. సో మీరు స్టార్టింగ్ స్టేజ్ లో పడ్డ కష్టం ఏంటి, లేదా తను చేస్తున్నప్పుడు పడ్డ కష్టాలు ఏంటి డబ్బింగ్ కోసం? స్టార్టింగ్ అండి, నేను మైక్ ముందుకి వెళ్ళినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్టే గంభీరంగా నవ్వుతూ డైలాగ్ చెప్పే అంత బరువైన ఇచ్చారనమాట డైలాగ్. యాక్చువల్గా అది క్యారెక్టర్ కాదు, చిన్న బిట్టే అన్నమాట. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ వస్తుంటాయి కదా సీరియల్స్ లో మధ్య మధ్యలో, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. కానీ అందులోనే నవ్వుతూ చెప్పాలి ఆ డైలాగ్. నాకు రాదు, నవ్వడం రాదు, ఏడవడం రాదు. పక్కన కూర్చుని వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు ఏముంది, ఓ సింతేనా, ఇది చాలా సింపుల్ అనేదాన్ని. మా వారు, ఇది ఇండస్ట్రీ అమ్మ, నీకు ఎందుకు డబ్బింగ్, హ్యాపీగా నువ్వు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఆర్జేయింగ్ చేసుకుంటున్నావు 102.8 లో, ఆ 2 చేసుకుని నీకు ఎందుకు డబ్బింగ్ ఫీల్డ్, నేను ఆల్రెడీ ఇండస్ట్రీలోనే ఉన్నాను, నాకు తెలుసు కదా, వద్దు అన్నా సరే, లేదు నాకు ఇంట్రెస్ట్, మా సిస్టర్ కూడా వచ్చింది నేర్చుకోవడానికి, ఇద్దరం ఉన్నాం కదా వెళ్తాం, ఇంకా నీకెందుకు భయం అని చెప్పి ఒప్పించుకుని మరీ వెళ్ళాను. ఒక 6 months అబ్జర్వ్ చేశాను. సరే పాపం రోజు అబ్జర్వేషన్కి వస్తున్నారు కదా, ఒక రోజు ఒక డైలాగ్ చెప్పి ఒక సీన్ రాద్దాంలే, ఒక 200 వస్తాయి కదా వాళ్ళకి, ఒక కన్విన్స్ 100 రూపీస్ వస్తుంది అని చెప్పి ఇచ్చారు. ఇస్తే నేను చెప్పలేకపోయాను లిటరలీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.